హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్. ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ని నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మీకు అక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్కి అయితే మనం వెళ్ళిపోదాం. 300 అనే సీజన్కి ముందు అందరూ ఎస్ఆర్హెచ్కి ఎలివేషన్ ఇస్తే వీళ్ళేంటి భయ్య లాస్ట్ 2 మ్యాచెస్ కలిపినా కూడా 300 కొట్టలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 163 కొట్టారు, కేకేఆర్తో మ్యాచ్లో 120 కొట్టారు. రెండు కలిపినా కూడా 283 అయింది. ఇంకో 17 రన్స్ కోసం ఏం చేస్తారో మరి అర్థమైందిగా. షార్ట్గా చెప్పాలంటే ఇది ఎస్ఆర్హెచ్ సిచ్యువేషన్. కాటేరమ్మ కొడుకులని ఇచ్చిన ఎలివేషన్కి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్కి ఎక్కడైనా సంబంధం ఉందా? అసలు ట్రావిస్ హెడ్ ఎప్పుడు అవుట్ అవుతాడో తెలియదు అన్నట్టు కొడతాడు. అభిషేక్ శర్మ అయితే అసలు కొట్టడమే మర్చిపోయినట్లు ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ అయితే ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ చేస్తాం కదా ఇంక రిలాక్స్ అయిపోవచ్చు అన్నట్టు ఆడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి అయితే అసలు కొట్టాలా వద్దా అన్న ఆలోచనలో అవుట్ అయిపోతున్నాడు. క్లాసన్ అయితే వీళ్ళందరూ అన్నప్పుడు నాకేం పని అన్నట్లు ఆడుతున్నాడు. ఇది ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టాప్ 5 సిచ్యువేషన్. వరుసగా 3 మ్యాచెస్ టాప్ 5 ఫెయిల్ అయితే ఇక ఏ టీం అయినా ఎందుకు విన్ అవ్వాలి? ఇక బౌలింగ్ గురించి చెప్పుకోవాలంటేనే భయం వేస్తుంది భయ్య. ఇవన్నీ సరిపోదన్నట్టు లాస్ట్ మ్యాచ్లో ఏకంగా ఆల్అౌట్ అయిపోయారు. T20లో ఆల్అౌట్ అవడం ఏంటి స్వామి? బ్యాట్స్మెన్ కొట్టలేదని బౌలర్స్ కొట్టించేసుకుంటున్నారు భయ్య. ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు. ఏ టీం గురించి అయినా అనాలిసిస్ చేసేటప్పుడు ఒకరిద్దరు ఫామ్లోకి రావాలని కోరుకుంటాం, కానీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి అయితే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్తో సహా ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నాం. అప్పుడే మ్యాచెస్ విన్ అయ్యేది. లేదంటే ఇదిగో ఇప్పుడు ఉన్నట్టే లాస్ట్ ప్లేస్లో ఉన్నట్టే ఉంటారు. సరే, ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 19 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాద్లో ఈ సీజన్ వరకు ఎస్ఆర్హెచ్కి ఇది 3rd మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ విన్ అయిన ఎస్ఆర్హెచ్ సెకండ్ మ్యాచ్ ఓడిపోయింది. ఇప్పుడు 3rd మ్యాచ్లో ఏం జరుగుతుందో చూద్దాం. హైదరాబాద్ పిచ్ అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఫుల్ బ్యాటింగ్ ఫేవర్గా ఉన్న పిచ్. బాదుకున్నోడికి బాదుకున్నంత అని చెప్పొచ్చు. అలా అని చెప్పి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్లో సెన్స్లెస్గా ఆడితే వరుసగా అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సెన్సిబుల్ హిట్టింగ్ చేసుకుంటే హైదరాబాద్ పిచ్కి మించింది లేదు. సో ఈ మ్యాచ్కి సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ అనాలిసిస్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయర్ అనాలిసిస్, ప్లేయింగ్ 11 అన్నీ ఒక్కసారి అయితే మనం చూసేద్దాం. ఇప్పటిదాకా ఉప్పల్ గ్రౌండ్లో 79 మ్యాచెస్ జరిగాయి. ఈ 79 మ్యాచెస్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 35 మ్యాచెస్ విన్ అయింది. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 44 మ్యాచెస్ విన్ అయింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఉప్పల్లో చేజింగ్ చేస్తే చాలా ఈజీ అని అర్థమైంది. ఈ గ్రౌండ్లో ఇంకో ఇంట్రెస్టింగ్ డేటా ఉంది భయ్య. టాస్ విన్ అయిన టీం 29 మ్యాచెస్ విన్ అయితే టాస్ లూజ్ అయిన టీం 50 టైమ్స్ మ్యాచ్ విన్ అయింది. అంటే ఆల్మోస్ట్ 64% టాస్ ఓడిపోయిన మ్యాచెస్ విన్ అయినాయి. దీన్ని బట్టి ఒక విషయం క్లియర్, ఉప్పల్లో మ్యాచ్ నెగ్గాలంటే టాస్ ఓడిపోవాలి. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 286/6. ఈ ఐపీఎల్లోనే రాజస్థాన్ రాయల్స్ మీద కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ గ్రౌండ్లో లోయెస్ట్ స్కోర్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం 80 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది ఐపీఎల్ 2013లో. ఉప్పల్ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 162 రన్స్. దీని సంగతి సరే, కానీ ఎస్ఆర్హెచ్ అండ్ జీటీ హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే ఒక్కసారి మనం చూసేద్దాం. ఎస్ఆర్హెచ్ అండ్ జీటీ ఇప్పటి వరకు టోటల్ 5 టైమ్స్ కంపీట్ అయ్యాయి. అండ్ ఈ 5 మ్యాచెస్లో గుజరాత్ టైటన్స్ టోటల్గా 3 టైమ్స్ విన్ అయితే ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్లో గెలిచింది. ఒక్కసారి అయితే రిజల్ట్ రాలేదు. ఎప్పుడో 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అయింది. అప్పటి నుండి విన్ అనేదే లేదు భయ్య. మరి ఈ 2025లో అయినా జీటీపై గెలుస్తుందో లేదో చూద్దాం. ఇక జీటీ పైన ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 195 రన్స్ చేసింది. అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 154 రన్స్ గా ఉంది. ఎస్ఆర్హెచ్ పైన జీటీ హైయెస్ట్ స్కోర్ వచ్చి 199 రన్స్ అయితే అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చి 162 రన్స్. హెడ్ టు హెడ్ రికార్డ్ అండ్ పిచ్ కండిషన్స్ అన్ని చూసేసాం కదా. ఇప్పుడు ప్లేయింగ్ 11 అయితే ఒక్కసారి చూసేద్దాం. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకునే ముందు సీరియస్ గా ఒక్క విషయం నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నా భయ్య. ఆ సిమర్జిత్ సింగ్ కొంచెం రెస్ట్ ఇచ్చి జయదేవ్ ఉనద్గట్ని ఖచ్చితంగా ట్రై చేయాలి. జయదేవ్ తోపు అవ్వకపోవచ్చు, కానీ డీసెంట్ బౌలర్ నా దృష్టిలో. అండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ వేరియేషన్ అన్న వెరైటీ కూడా ఉంది. సో జయదేవ్ను ప్లేయింగ్ 11లోకి తీసుకుంటే బెటర్. అది తప్ప పెద్దగా చేంజెస్ ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ వాళ్ళు క్లిక్ అవ్వాలంతే. సో ఒక్కసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూద్దాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అంకిత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, అన్సారీ, మొహమ్మద్ షమి. ఇంపాక్ట్ బౌలర్గా జయదేవ్ ఉన్నద్గట్ వస్తాడు. అదే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ చేసేటట్లయితే జయదేవ్ను ప్లేయింగ్ 11లో ఉంచి ట్రావిస్ హెడ్ను ఇంపాక్ట్ బ్యాటర్గా తీసుకునే ఛాన్స్ ఉంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎస్ఆర్హెచ్కు ప్లేయర్స్తో ప్రాబ్లం లేదు, ఓన్లీ మైండ్ సెట్ ఇష్యూ అంతే. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ విన్ అయింది. జీటీ కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంది. అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ గుజరాత్ టైటన్స్కు పెద్దగా ఇష్యూస్ అయితే ఏం లేవు. ఓడిపోయిన ఒక మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ 232 రన్స్ స్కోర్ చేశారు. సో టీం అయితే కన్సిస్టెంట్గానే ఉంది. మరి వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా ఒకసారి చూసేద్దాం. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవేటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్, ఇషాంత్. ఇంపాక్ట్ బ్యాటర్గా రూదర్ఫర్డ్ వస్తాడు. సిరాజ్, ప్రసిద్, సాయి కిషోర్ సూపర్ ఫామ్లో ఉన్నారు. రషీద్ ఖాన్ ఇప్పటిదాకా ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఇషాంత్ శర్మ కూడా కొంచెం డల్ అయినట్టు కనిపిస్తున్నాడు. సో ఈ 2 ఏరియాస్ కవర్ అయితే మాత్రం జీటీకి తిరుగులేదని చెప్పాలి.
పర్సనల్గా రూదర్ఫర్డ్ కన్నా గ్లెన్ ఫిలిప్స్ ఉంటే బెటర్ అనిపిస్తుంది, కానీ 100% షూర్ మేనేజ్మెంట్ రూదర్ఫర్డ్నే ప్రిఫర్ చేస్తారు. సో ఫైనల్గా ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ అనాలిసిస్. స్క్వాడ్స్ పరంగా చూసుకుంటే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ గుజరాత్ టైటన్స్ స్ట్రాంగ్గా ఉంది, కానీ వరుసగా 3 మ్యాచెస్ ఓడిపోయిన ఎస్ఆర్హెచ్ గట్టి కంబ్యాక్ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాబట్టి నా ప్రిడిక్షన్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని నేను అనుకుంటున్నా. మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెళ్ళి వెంటనే జాయిన్ అయిపోండి. అక్కడ మీకు అన్ని రకాల అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి.